అమ్మకు నివాళులు అర్పించే వారితో చెన్నై మెరీనా బీచ్ కిటకిటలాడుతోంది. అభిమానులు అమ్మ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. సాగర తీరంలో సైకత శిల్పాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలితపై అభిమానం సముద్రంలా ఉప్పొంగిపోతోంది. చెన్నై నగరంలో అభిమానులందరూ కూడా తమకు తోచిన విధంగా అభిమానుడిని చాటుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. చెన్నై నగరంలోని సముద్రం దగ్గర జయలలిత సైకత శిల్పం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మనం చూడవచ్చు సముద్రం దగ్గర ఈ సైకత శిల్పాన్ని ఈ శిల్పులు చెక్కారు. ఉదయం ప్రారంభించారు, ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆమె విగ్రహం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ఇసుకతో తీర్చిదిద్దారు. అక్కడ రాశారు ఆమె జన్మ సంవత్సరం, ఏ సంవత్సరం అయితే పుట్టిందో ఆ సంవత్సరం, అలాగే చనిపోయినటువంటి సంవత్సరంతో పాటు ట్రిబ్యూట్ టు అమ్మ అని ఇక్కడ రాశారు. అలాగే ఈ శిల్పం దగ్గర దీపాలను కూడా పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక్కడ శిల్పులు నలుగురు కలిసి దీన్ని ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు రూపొందించారు. ఎంతమంది మీరు రూపొందించారు? ఎందుకు ఇలా అనిపించింది? మేము ఒక 20 మంది పొద్దున 10 గంటల నుంచి ఒక 200 బకెట్లు నీళ్లు సముద్రం నుంచి తెచ్చి పోసి మట్టి ఒక 10 అడుగుల దాకా ఎత్తి ఆవేన ఒక గంట నుంచి ఒక 5 గంటల దాకా శిల్పం చెక్కాము. ఎందుకు చెక్కామంటే ఈ తమిళనాడులో కానీ మన ఇండియాలో ఎక్కడైనా కానీ ఇక్కడ ఒక్కొక్క మనిషి సంతోషంగా అన్నం తింటున్నారంటే అది సంతోషంగా వీళ్ళ అమ్మ ఉండడం వల్లనే ఇంకా చాలా చేస్తున్నారు. అది కాక మా అటు చిన్న చిన్న స్టూడెంట్స్ అయినా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా ఈమె చాలా ఇన్స్పిరేషన్స్. సో ఆమెకి మేము వచ్చి చిన్న ట్రిబ్యూట్ మా వల్ల అయింది, శాండ్ ఆర్ట్ వల్ల చిన్న ఒక ట్రిబ్యూట్ ఇవ్వాలా. చాలా చదువున్నాము, చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎంస్ ఇన్ తమిళనాడు. అది కాక మాకు రీసెంట్ ఇయర్స్లో ఈ అన్నమైన అమ్మ ఉన్నమైనా మళ్ళీ పెళ్ళైన వాళ్ళకి బిడ్డలు పుడితే ఇట్లా చాలా ముసలి వాళ్ళకి బస్సుల్లో పోయేదానికి పాసులు ఇట్లా చాలా చాలా ఇచ్చారు. మళ్ళీ అమ్మ శిల్పం చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఇసుక పోవడం అట్లా జరిగిందా? అప్పుడప్పుడు కొంచెం డిటీరియేట్ అయ్యిద్ది. అప్పుడు అక్కడక్కడ కొంచెం ఇదైనా కానీ మేము స్ప్రే కొడతాం. వాటర్ని మళ్ళీ స్ప్రేగా కొడితే కొంచెం అలా ఉంటుంటుంది. ఇంకెంతసేపు ఉంటుంది ఇది? ఇంకా ఒక 2 గంటలు ఉంటుంది సార్. ఎంతమంది చూసారు ఇప్పటి వరకు వచ్చి? ఇది వరకు ఒక 10,000 వేలల్లో వచ్చి చూస్తున్నారు. ముఖ్యంగా ఇది చేసింది వచ్చి మా శాండ్ ఆర్టిస్ట్ గజేంద్రన్. లాస్ట్ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి సోషల్ కాజ్ కోసం వచ్చి చాలా శాండ్ ఆర్ట్స్ వచ్చి మెరీనా బీచెస్లో చేస్తున్నాం. సో మేము వచ్చి వాలంటీర్గా వచ్చి సపోర్ట్ చేసేది చిన్న సపోర్ట్స్ చేస్తున్నాం. మెయిన్ వచ్చి శాండ్ ఆర్టిస్ట్ గజేంద్రన్ అని, ఆయనే వచ్చి ఈ సోషల్ రిలేటెడ్లో చాలా చేస్తున్నారు తమిళనాడులో. విన్నారు కదా అమ్మ పైన వాళ్ళ అభిమానం ఏ స్థాయిలో చాటుకున్నారో. ఒక ఇసుక కళాకారుడు ఈ విధంగా సైకత శిల్పాన్ని, అమ్మ సైకత శిల్పాన్ని ఈ విధంగా రూపొందించాడు. మరో 2 గంటల పాటు ఇలాగే ఉంటుంది. గాలి, ఈ నీటి ప్రవాహంతో, గాలి వేగంగా వచ్చేటువంటి గాలితో కొంత ఈ సైకత శిల్పం అనేది తగ్గిపోతూ ఉంటుంది. మొత్తానికి సుమారు 7 నుంచి 8 గంటల పాటు దీనికి సంబంధించి, ఈ ఏర్పాటుకు సంబంధించి చేశారు. ఇదేంటి ఇక్కడ రాస్తున్నదేంటి? ఇదంతా మక్కలాల్ నాన్ మక్కలకాగవే నాన్ అంటే మనుషుల కోసం నేను పుట్టాను, ఆ మనుషుల కోసమే నేను ఉంటాను అని చెప్పి ఆమె చెప్పారు. ఇక్కడ తమిళంలో రాస్తున్నటువంటి పదాన్ని మనం గమనిస్తే కనుక మనుషుల కోసమే నేను పుట్టాను, ఆ మనుషుల కోసమే నేను బ్రతుకుతాను అనేటువంటి పదం ఆమె అనేక సందర్భాల్లో వాడినటువంటి ఈ వాక్యం కూడా కింద రాసినటువంటి అంశాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. అభిమానులు ఈ స్థాయిలో చెన్నైలో చాటుకుంటున్నటువంటి దానికి సంబంధించి మరి ఇంకా చాలామంది అభిమానులు ఇక్కడికి వచ్చి చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. కెమెరామెన్ విజయ్ మహేష్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, చెన్నై.